కేయూ భూ కబ్జాలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఫోకస్. సర్వే తర్వాత నిందితులపై చర్యలకు సిద్ధం. మళ్లీ తెరపైకి నయం అనుచరుల అరాచకాలు. రౌడీ షీటర్లపై రాచకొండ ఎస్ఓటీ పోలీసుల ఫోకస్. పర్యాటక కేంద్రంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. ఇప్పటికే సర్వే పూర్తి చేసిన ప్రభుత్వం. మళ్లీ తెరపైకి ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ ఇష్యూ. మిషనరీల సేల్కు ఈ టెండర్ ప్రక్రియ నిరసనలు. నిజామాబాద్ జిల్లాలో వణికిస్తున్న వైరల్ ఫీవర్స్. పెరుగుతున్న కేసులతో దవాఖానాలకు రోగుల క్యూ. ఓటర్ లిస్టులో పేరు లేదని జగిత్యాల కలెక్టరేట్లో కంప్లైంట్. ఫిర్యాదుదారు ఇంటికి వెళ్లి ప్రాబ్లం సాల్వ్ చేసిన కలెక్టర్. రాష్ట్రంలో ఐటీఐ కాలేజీలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తుంది ప్రభుత్వం. దీనిలో భాగంగా కాలేజీల్లో వసతులపై కార్మిక ఉపాధి శాఖ అధికారులతో సమీక్షించారు సీఎం రేవంత్ రెడ్డి. కాలేజీల్లో సిబ్బంది కొరత లేకుండా చూడాలని సూచించారు. ప్రస్తుత ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా సిలబస్ అప్గ్రేడ్ చేయాలన్నారు. ఐటీఐలో సిలబస్ మార్పునకు కమిటీ నియమించి నిపుణుల సలహాలు సూచనలు స్వీకరించాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ సెక్రటరియట్ నుంచి యాదగిరి లైవ్లో అందిస్తారు. యాదగిరి, సీఎం రివ్యూపై అప్డేట్స్ ఏంటి? సచివాలయంలో కార్మిక ఉపాధి శాఖ పైన ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సిఎస్ శాంతికుమార్తో పాటు పలువురు ఆ శాఖకు రిలేటెడ్ గా ఉన్నటువంటి ఉన్నత అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. అయితే ఇందులో ప్రధానంగా ఈ ఐటీఐలకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి ఐటీఐలు ఎన్ని ఉన్నాయి, సో నియోజకవర్గాల వారిగా వీటన్నింటి లెక్కలు కూడా తీయాలని చెప్పేసి ఇవాళ నిర్వహించినటువంటి ఈ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అయితే ఇప్పుడున్నటువంటి ఐటీఐలకు సంబంధించి ఇప్పటికే ఈ ఐటీఐలన్నింటినీ కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా తీర్చిదిద్దుతాము, వాటిని కూడా మార్చుతామని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అందులో భాగంగానే ఇక ఉన్న ఐటీఐలన్నింటినీ కూడా అప్గ్రేడ్ చేసే పనిలో అధికారులు పడ్డారు. అయితే దానికి అనుగుణంగానే ఏదైతే ఇప్పుడున్నటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయో, ఇప్పుడున్నటువంటి కంపెనీలు ఉన్నాయో, ఆ కంపెనీలకు అనుగుణంగా ఈ సిలబస్ ఉండాలి, ఐటీఐలో సిలబస్ ఉండాలి. ఆ దిశగా అధికారులు ఆలోచించాలి. సపరేట్గా దీని మీద ఓ కమిటీని వేసి ఆ కమిటీలో ఏదైతే నిపుణులు ఉంటారో నిపుణుల సలహా సూచనలు తీసుకొని ఆ సిలబస్ను తయారు చేయాలని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇక వీటితో పాటు ఈ ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా ఇప్పుడున్నటువంటి ఇండస్ట్రీలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా అక్కడ చదువుకునే ప్రతి విద్యార్థి కూడా ఆ దిశగా స్కిల్స్ ఉండే విధంగా సిలబస్ కూడా ఆ విధంగానే ఉండాలని చెప్పేసి అధికారులకు సూచించారు. ఇప్పటికే దీని మీద పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. తర్వాత యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో రాష్ట్రంలో ఉన్నటువంటి కంపెనీలు, తర్వాత ఇతర రాష్ట్రాల్లో దేశాల్లో ఉన్నటువంటి కంపెనీలకు సంబంధించి ప్రతి విద్యార్థి కూడా చదువుకునే ప్రతి విద్యార్థి కూడా ఆ స్కిల్స్, ఆ కంపెనీలకు అనుగుణంగా స్కిల్స్ ఉండే విధంగా ఆ విద్యార్థులను తయారు చేయాలి, తీర్చిదిద్దాలి. ఆ విధంగానే సిలబస్లు కూడా ఉండాలని చెప్పేసి ఇప్పటికే దీని మీద కసరత్తు కూడా చేస్తున్నారు. కాబట్టి అందులో భాగంగానే ఇవాళ జరిగినటువంటి ఈ సమీక్షలో అధికారులకు ఈ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సిలబస్ ఎట్లా ఉంటుంది, వాళ్ళకు ఏం అవసరము, సో ఈ ఐటీఐలన్నింటి కూడా అడ్వాన్స్ సెంటర్స్ గా మారుస్తున్నాం కాబట్టి సో అందులో ఈ సిలబస్ ఆ విధంగానే ఉండాలి. ఇప్పుడున్నటువంటి సిలబస్ ను పూర్తిగా మార్చాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి సమీక్షలో అధికారులకు పలు కీలకమైనటువంటి సూచనలు చేశారు. ఇక ఈ ఏదైతే అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఐటీఐలు ఎన్ని ఉన్నాయి, సో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఐటీఐలు అందులో ఎన్ని పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి, అందులో ఉన్నటువంటి స్ట్రెంత్ ఎంత, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల సిబ్బంది పరిస్థితి ఏంటి, ఇట్లా ఖాళీలు ఏమైనా ఉన్నాయా, ఉంటే ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఇట్లా పూర్తి స్థాయిలో వాటికి సంబంధించినటువంటి ఈ ఐటీఐలకు సంబంధించినటువంటి వివరాలు సపరేట్గా ఒక రిపోర్ట్ తయారు చేసి సమర్పించాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి
సమీక్షలో పలు కీలకమైనటువంటి సూచనలు అధికారులకు చేశారు. ఇట్లా ఓవరాల్గా ఇవాళ జరిగినటువంటి ఈ సమీక్షలో కేవలం ఈ ఇండస్ట్రీకి సంబంధించి ఇండస్ట్రీస్ ఎట్లా ఉన్నాయి, సో వాళ్ళకి కావాల్సినటువంటి రిక్రూట్మెంట్ ఏం అవసరం ఉంటుంది, విద్యార్థుల నుంచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది, ఇట్లా ఓవరాల్గా దీని మీదనే అధికారులను తెలుసుకోవడంతో పాటు ఇక దీని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఆల్రెడీ ఇప్పటికే ఏర్పాటు చేస్తామన్నారు, శంకుస్థాపన కూడా చేశారు. కాబట్టి ఇక వచ్చే దసరా నుంచే 6 కోర్సులను కొత్తగా ఇంట్రడ్యూస్ కూడా చేస్తామని చెప్పేసి ప్రకటించారు. కాబట్టి దానికి సంబంధించి ఏదైతే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఉందో ఆ స్కిల్ యూనివర్సిటీ బోర్డు సభ్యులతో కొంతమంది ఈ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సమావేశమయ్యారు. వాళ్లకు ఈ ఏదైతే విద్యార్థుల నుంచి ఏమేమి కావాలి, అసలు మీ కంపెనీలో ఉన్నటువంటి ఎట్లా ఉంటుంది, దీనికి సంబంధించినటువంటి సిలబస్ ఎట్లా ఉంటే బాగుంటుంది, ఇట్లా ఓవరాల్గా ఇప్పటికే వాళ్ళ నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకున్నారు. తర్వాత ఇవాళ ఈ ఉన్నత స్థాయి అధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ ఐటీఐలకు సంబంధించిన దాంట్లో సిలబస్ను మార్చాలి, తర్వాత ఆ దిశగా వాటిని మరింత స్ట్రెంథన్ చేసే దిశగా అధికారులంతా కూడా కృషి చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి సమీక్షలో అధికారులకు సూచించారు. ఇక ఎక్కడెక్కడ ఎన్ని సెంటర్స్ ఉన్నాయి, సో అక్కడ ఉన్నటువంటి కోర్సులు ఏంటి, ఇప్పటి వరకు జరుగుతున్న కోర్సులు ఎట్లా ఉన్నాయి, సో దాంట్లో ఇప్పుడున్నటువంటి ఇండస్ట్రీకి సంబంధించి ఎంత ఉపయోగపడే విధంగా ఉన్నాయి, ఇంకా మనం మరింత బెటర్గా ఉండాలంటే సిలబస్ ఎట్లా ఉంటే బాగుంటుంది, ఇట్లా దీని మీద కమిటీ వేసి వాళ్ళ నిపుణుల సలహాలు తీసుకుని పూర్తి స్థాయిలో సిలబస్ను కూడా తయారు చేయాలని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి సూచనలు చేశారు. అనిల్. రైట్ యాదగిరి, థ్యాంక్ యూ. సింగరేణిలో బోనస్ ప్రకటించడంతో పెద్దపల్లిలో కార్మికులు సంబరాలు జరుపుకుంటున్నారు. 796 కోట్ల లాభాలను బోనస్గా ఇస్తున్నట్లు సీఎం రేవంత్ చెప్పడంతో సగటున ఒక్కో కార్మికుడికి 1,90,000 రూపాయలు దక్కనున్నాయి. 25,000 మంది కాంట్రాక్టు కార్మికులకు 5,000 చొప్పున ఇవ్వాలని నిర్ణయించడంపై కార్మిక సంఘాలు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాయి. గతేడాది కంటే కార్మికులకు 20,000 అదనంగా బోనస్ వస్తున్నట్లు ఏఐటీయూసీ స్టేట్ ప్రెసిడెంట్ సీతారామయ్య అన్నారు. ఈ సంవత్సరం వచ్చినటువంటి నికర లాభాలు 2,388 కోట్ల పైన, కార్మికులకి 33% ఇవ్వడానికి నిన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. 788 కోట్లు కార్మికులకి పంచడం జరుగుతుంది. దీనివల్ల ప్రతి కార్మికుడికి యావరేజ్న 1,90,000 రూపాయలు, అంటే కొంతమందికి 1,50,000 రావచ్చు, కొంతమంది 2.5 లక్షలు రావచ్చు. యావరేజ్ మాత్రం 1,90,000 రూపాయలు వస్తాయి. అయితే కంపెనీకి సంవత్సరం స్థూల లాభం 4,700 కోట్ల పైన వచ్చింది. మరి దాని మీద ఇవ్వాలి కదా అని కొంతమంది అంటున్నారు. ఇది 99-2000 సంవత్సరం నుంచి కూడా స్థూల లాభం మీద కాకుండా నికర లాభం మీద ఇస్తారు. స్థూల లాభంలో నుంచి ఈ ఓసీలకు సంబంధించినటువంటి బ్యాక్ ఫిల్లింగ్ కానీ ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్ సంబంధించినవి ఉంటే కానీ అవి తీసేసి దాని మీద ఇవ్వడం జరుగుతుంది. ఇది తెలియనటువంటి వాళ్ళు కొంతమంది, తెలిసి తెలియ కొంతమంది దీని మీద మాట్లాడుతూ ఉన్నారు. అట్లంటే పైన సంవత్సరం కూడా 4,000 కోట్ల లాభం వచ్చింది, కానీ 2,222 కోట్ల మీద మిగిలిన దాన్ని ఇట్లనే బ్యాక్ ఫిల్లింగ్కి ఇతర ఇన్వెస్ట్మెంట్కి ఉంచారు. దీన్ని కార్మిక సోదరులు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తారు. మాఫియా డాన్ నయీం హతం అయ్యాక వారి అనుచరులపై ఫోకస్ చేశారు రాచకొండ పోలీసులు. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో పలుచోట్ల నయీం అనుచరులుగా చెప్పుకుంటూ ఇప్పటికీ అరాచకాలు కొనసాగిస్తున్నారనే వినికిడితో వీరిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు సిపి సుధీర్ బాబు. గతంలో నయీం అనుచరులుగా ఉన్న వారితో పాటు ఇప్పుడు నయీం అనుచరులుగా చెప్పుకుంటూ తిరిగే వారి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఒకప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు హైదరాబాద్ పరిసర జిల్లాల్లో అరాచకాలు సృష్టించిన నయీం పోలీస్ కాల్పుల్లో హతమయ్యాడు. అప్పటి వరకు నయీం అనుచరులుగా చలామణి అయిన వాళ్ళు ఈ ఎన్కౌంటర్తో కొంతకాలం కనిపించకుండా పోయారు. నయీం అనుచరులుగా గుర్తింపు పొందిన వారిలో కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కొంతకాలం నయీం అనే పేరు వినిపించలేదు. కొద్ది నెలల తర్వాత నయీం అనుచరులమని చెప్పుకుంటూ బెదిరింపులకు పాల్పడడం మొదలుపెట్టారు. అప్పట్లో కొంతమంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మళ్లీ కొంతకాలం ఇలాంటి ఘటనలు జరగలేదు.
గత కొద్ది కాలంగా మళ్లీ నయీం అనుచరులమంటూ కొంతమంది బెదిరింపులకు పాల్పడుతున్న విషయం పోలీసుల దృష్టికి రావడంతో మళ్లీ అలర్ట్ అయ్యారు. రాచకొండ పోలీసులు నయీం అనుచరులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ కేసులను సిపి సుధీర్ బాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. యాదాద్రి జిల్లా భువనగిరి పరిధిలో 105 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయాలపై ఎస్ఓటీ పోలీసులు ఫోకస్ చేశారు. ముఖ్యంగా నయీం కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్న 12 మంది రౌడీ షీటర్లకు సంబంధించిన ఫోన్ నెంబర్లు, వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారు, ఏం పని చేస్తున్నారు, కుటుంబ వివరాలతో కూడిన పూర్తి సమాచారాన్ని సేకరించారు. వాళ్ళు మళ్లీ ఏవైనా నేరాలకు పాల్పడుతున్నారా అనే విషయాలను ఆరా తీస్తున్నారు. రాచకొండ కమిషనరేట్లో బదిలీల తర్వాత కొత్త ఎస్ఓటీ ఫామ్ అయింది. ఈ టీం భువనగిరి జోన్ పరిధిలోని రౌడీ షీటర్ల వివరాలను సేకరిస్తున్నారు. నయీం కేసులతో లింక్ అయి ఉన్న రౌడీ షీటర్ల పూర్తి డేటా, అంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి, ఎవరైనా చనిపోయారా, ప్రస్తుతం నివాసంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలను కలెక్ట్ చేస్తున్నారు. నయీంకు సంబంధించిన సిట్ కేసుల్లో ఉన్న భూముల వివరాలను కూడా తెలుసుకుంటున్నారు. గతంలో నయీం అనుచరులు ఆక్రమించుకున్న భూములకు సంబంధించిన కేసులన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయి. కొంతమంది రౌడీ షీటర్లకు పీడీ యాక్ట్ పడడంతో ఈ ప్రాంతం వదిలి హైదరాబాద్లో నివసిస్తున్నారు. మాజీ రౌడీ షీటర్లందరినీ పిలిపించుకుని వాళ్ళు ప్రస్తుతం చేస్తున్న పనిపై ఆరా తీశారు సిపి సుధీర్ బాబు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో నయీం అనుచరులమంటూ ఎవరు తిరిగినా తీవ్ర పరిణామాలు ఉంటాయని కమిషనర్ సుధీర్ బాబు హెచ్చరించారు. నయీం పేరుతో ఎవరు ప్రజలకు ఇబ్బంది కలిగించినా కటకటాలు లెక్కించాల్సి ఉంటుందని హెచ్చరించినట్లు సమాచారం. తమ కమిషనరేట్ పరిధిలో నేరాల తగ్గింపు కోసం ప్రత్యేక టీంతో ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు సుధీర్ బాబు. సెటిల్మెంట్ల పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బంది పెడితే ఖబర్దారని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం భూ ఆక్రమణదారులపై అధికారులు కొరడా జులిపించేందుకు రెడీ అవుతున్నారు. భూ ఆక్రమణపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రంగంలోకి దిగారు. 30 ఎకరాలకు పైగా ఆక్రమించుకున్నారని రెవెన్యూ, మున్సిపల్, కేయూ అధికారులు నిర్ణయానికి వచ్చారు. సర్వే చేసిన అధికారులు హద్దులు నిర్ణయించుతుండటంతో భూ ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. కాకతీయ విశ్వవిద్యాలయాలకు చెందిన భూములను కొందరు రియల్టర్లు, భూ ఆక్రమణదారులు ఆక్రమించారంటూ అధ్యాపకులు, విద్యార్థి సంఘాల నేతల పోరాటాల ఫలితంగా ప్రభుత్వం స్పందించింది. ఆ ఆక్రమణకు పాల్పడిన భూములపై విచారణ చేపట్టాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించింది. విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టారు. మరి అధికారులు ఏం చెప్తున్నారు, విద్యార్థి సంఘాల నేతలు ఏం డిమాండ్ చేస్తున్నారు, ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. కాకతీయ యూనివర్సిటీ 1969 వరకు ఉస్మానియా యూనివర్సిటీకి పీజీ సెంటర్ గా ఉండేది. అయితే విద్యార్థుల ఒత్తిడితో అప్పటి ప్రభుత్వం 1976లో కాకతీయ యూనివర్సిటీగా మార్చారు. 648 ఎకరాల్లో ఉన్న యూనివర్సిటీలోని భూమిని సిఆర్పీఎఫ్, కేయూ పోలీస్ స్టేషన్, సబ్ స్టేషన్, ఎస్బీఐ బ్యాంక్, ఆల్ ఇండియా రేడియోకు 100 ఎకరాల వరకు కేటాయించారని అధికారులు చెబుతున్నారు. కేయూ చుట్టూ ఉన్న గ్రామాల్లో భవనాలు చేపట్టినట్లుగా విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు. ఏదైతే కాకతీయ యూనివర్సిటీ భూముల గురించి కానీ, భూ కబ్జాల గురించి కానీ వేసిన విజిలెన్స్ కమిటీని మేము పూర్తిగా మా కాకతీయ యూనివర్సిటీ పక్షాన, మా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల పక్షాన మేము పూర్తిగా సాహసిస్తున్నాం. ఆ కమిటీని ఏదైతే యూనివర్సిటీ భూమిలో కబ్జా చేసిన భూమిని ఈ యొక్క విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకొని యూనివర్సిటీ అధికారులకు అప్పచెప్పాలని కోరుతా ఉన్నాను. కేయూ భూముల్లోని 229వ సర్వే నెంబర్ భూమి కబ్జాకు గురైనట్లు నిర్ధారణకు వచ్చారు. 412, 413లో 5 ఎకరాలకు పైగా పల్లెవేల్పుల గ్రామ శివారులోని సర్వే నెంబర్ 414లో చాలా భాగం కబ్జాకు గురైందని నిర్ధారణకు వచ్చారు. అక్కడ అధికారులతో హద్దులు పెట్టి మార్కింగ్ చేస్తున్నారు. దాదాపు చాలా సంవత్సరాల నుంచి కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములు చాలా సంవత్సరాల నుంచి ఆక్రమణలు అవుతున్నాయని చెప్పేసి చాలా రకాలుగా విద్యార్థి సంఘాలు కావచ్చు, మా అధ్యాపక సంఘాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. అదే రకంగా యూనివర్సిటీకి ప్రహరీ కూడా నిర్మిస్తామని చెప్పేసి మొట్టమొదటిసారిగా చెప్పి ప్రహరీ నిర్మాణం చేయడానికి కావాల్సినటువంటి ఒక సర్వే చేయాలని చెప్పేసి కలెక్టర్ను వారు ఆదేశించడం జరిగింది. దాని ఆధారంగా చేసుకునే గత 15-20 రోజుల నుంచి విజిలెన్స్ వాళ్ళు ఈ యొక్క యూనివర్సిటీలో కూడా విచారణ జరుపుతున్నారు. పూర్తిగా ఈ క్లియర్ అయిన తర్వాత ఈ యొక్క కాంపౌండ్ నిర్మాణం చేస్తేనే మన యూనివర్సిటీ భూములు అనేటటువంటి పరిరక్షణలో ఉంటాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. కేయూ భూ ఆక్రమణపై కబ్జాదారులకు నోటీసులు ఇవ్వడమే కాదు, భూ ఆక్రమణలను తేల్చాలి, ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి, చుట్టూ ప్రహరీ కూడా నిర్మించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఎంతటి వారినైనా తప్పకుండా అలాంటి కబ్జా గురైన వాటిని తొలగించి ఆ భూమిని కాపాడాల్సిన అవసరం ఉంది.
తప్పకుండా ఈ కబ్జా గురైన వాటిని తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ అధికారులకు కానీ విన్నవించుకోవడం జరిగింది. ఇప్పటికైనా కానీ చేతులు దులుపుకోవడం కాదు, తప్పకుండా కబ్జా గురైన వారిని తొలగించాలి, విద్యార్థులకు న్యాయం చేయాలి, పరిసరాలను కాపాడాలి. ఉన్నత విద్య కోసం వచ్చినటువంటి విద్యార్థులకు పరిసరాలను ఆహ్లాదకరమైన వాతావరణం కొనసాగాలని మేము డిమాండ్. కేయూ భూమిని ఆక్రమించుకొని భవనాలు నిర్మించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని, తిరిగి ఆ భూమిని కేయూ అధికారులు స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాకతీయ యూనివర్సిటీ బౌండరీస్లో మిగతా చుట్టుపక్కల ఉన్న కాంప్లైంట్స్ కూడా ఒక్కొక్కటి విచారణ చేస్తూ సర్వే చేస్తూ అతి త్వరలో పూర్తి ఆధారాలతో ఎంక్రోచ్మెంట్లపై పూర్తి నివేదిక వాళ్ళు ఇస్తారని ఆశిస్తున్నాం. దీని ద్వారా కాకతీయ యూనివర్సిటీకి భవిష్యత్తుకు మనకు ముందు ఎంక్రోచ్మెంట్ లేకుండా కాంపౌండ్ వాళ్ళు పూర్తి చేసుకునే అవకాశం ఉంది. కేయూ భూముల ఆక్రమణపై సర్వే కొనసాగుతుంది. రెవెన్యూ, మున్సిపాలిటీ, కేయూ, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారుల సమక్షంలో సర్వే చేస్తున్నారు. కేయూ భూములు ఆక్రమించుకున్న వారికి నోటీసులు ఇచ్చామని కేయూ డెవలప్మెంట్ అధికారులు తెలిపారు. సర్వే చేసి హద్దులు నిర్ణయించిన తరువాత ఆ భూములను స్వాధీనం చేసుకుని ప్రహరీ గోడ నిర్మిస్తామంటున్నారు. చూశారు కదా, కాకతీయ విశ్వవిద్యాలయంలోని భూ ఆక్రమణలకు పాల్పడ్డారంటూ నోటీసులు ఇవ్వడం కాదు, సర్వేలు చేసి హద్దులు నిర్మించడం కాకుండా భూ ఆక్రమణలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకొని భవనాలను తొలగించి కాకతీయ విశ్వవిద్యాలయం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని విద్యార్థులు, అధ్యాపక లోకం కోరుతుంది. వీడియో దశరథ్తో అశోక్, విస్క్లూస్, వరంగల్. మంచిర్యాల జిల్లా జైనూరు ఘటనను ఖండిస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడుందెబ్బ ఆధ్వర్యంలో కాశీపేట మండలం దేవాపూర్లో బైక్ ర్యాలీ నిర్వహించారు ఆదివాసీ సంఘాల నేతలు. కాశీపేట తహసీల్దార్కు మెమోరాండం అందించారు. ఆదివాసుల హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు ఆదివాసీలు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం హైదర్ షాకోట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు విద్యార్థులు క్యూ కడుతున్నారు. పాఠశాలలో సౌకర్యాలు, బోధన బాగుండడంతో పెద్ద సంఖ్యలో పిల్లలను చేర్పిస్తున్నారు పేరెంట్స్. గతేడాది ఈ స్కూలులో 540 మంది స్టూడెంట్స్ ఉండగా ఇప్పుడు 612కు చేరింది. ప్రతి క్లాసులో 100 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. వారిని నియంత్రించేందుకు ఇబ్బంది పడుతున్నారు టీచర్లు. మరోవైపు సంఖ్య ఎక్కువగా ఉండడంతో పాఠాలు సరిగా వినపడడం లేదంటున్నారు విద్యార్థులు. పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనంగా ఉపాధ్యాయులను నియమించాలంటున్నారు తల్లిదండ్రులు.